వస్తారు చెప్తారు, మీరు ఏమవుతారంటే ముందుకెళ్ళాలో తెలీదు, వెనక్కి రాదు తెలియదు, ఎవరో ఒక ఇన్పుట్స్ ఇస్తారు లోపల బయట నుంచి వచ్చి. అవన్నీ వద్దు అసలు. మీరు ఎట్లా ఉన్నారో కరెక్ట్గా అట్లనే పోండి. ఏది డెస్టినీ ఏది ఉంటే దానికే పోతారు మీరు అందరూ, అంతే. డెస్టినీ డ్రైవ్స్ అంతే. కూర్చొని చెప్పాలి ఏంటంటే, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. తను ఈ పియర్ ప్రెషర్ తట్టుకోలేక తను చదువుల్లో ముందుకి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను ముందుకి అని చెప్పి తను 25 years బిఫోర్ ఈ కంప్లీట్ చేశారు. అలా ఇప్పుడు నా ఏజ్ కూడా చిన్న చేయదు కదా. నాకు మ్యారేజ్ అయిన అప్పుడే కొత్త. ఆ షాక్, ఆ ట్రామా అనేది ఉండిపోయింది. నా అన్నయ్య నాతో పాటు కలిసి తిరిగాడు. మా అన్నయ్య ఎప్పుడు చూసినా నాకు గుర్తొస్తూనే ఉండేవాడు అనమాట. ఇప్పటికి కూడా స్టిల్. ఇప్పుడు నేను టీవీలో ఒక పర్సన్ చూశాను. ఆ ఒక్క పర్సన్ నాకు అన్నయ్యలాగా నిజంగా చెప్తున్నా అనిపించాడు. నేనేం చేశానంటే 15 రోజుల తర్వాత వచ్చింది కదా, నేను చెప్పా నాకైతే నిజంగా చెప్పాలంటే ఒక అన్నయ్య ఫీలింగ్ కావాలంటే ఇంత ఒక్కరిలో ఉన్నాయి అంటే నా అన్నయ్య. నాకు బ్రదర్ అయ్యే ఫీలింగ్ నా ఏజ్కి నాది. నేను తను చేస్తున్న యాక్ట్ చేస్తున్న సినిమాలు నాకు అప్పుడు ఫీలింగ్, సీరియల్స్ కూడా నాకు అంటే అప్పట్లో ఇంత లేవు. నేను చెప్పా అప్పుడు, నువ్వు ఏమైనా మాట్లాడాలి అంటే నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది, దాని లోపలికి వెళ్ళి నేను బ్రదర్ అని పిలిస్తే నువ్వు బ్రదర్ అని పిలిచినట్టు ఫీలింగ్ నాకు. నువ్వు అట్లాగే పిలిచి ఆయనతోటి భరణి గారితో నువ్వు అన్నయ్య అని పిలిచి అది నా కోరిక పిలిచు. నేను ఒకటే కోరుకున్నా, ఎందుకంటే అది నాకు మెంటల్గా నాకు మైండ్లో ఉండిపోయింది. వాళ్ళకి తెలిసిన విషయం. అది తెలిసి మా అన్నయ్య గుర్తొచ్చినప్పుడల్లా ఒకే ఒక్క మనిషి అందరూ ఎవరు నా బ్రదర్ చూసిన 15 రోజులు నేను అనుకున్నా. ఎవ్రీ టైం ప్రతిరోజు నేను చెప్తున్నా అచ్చు మా అన్నయ్యలా ఉన్నాడు. అది మైండ్లో పడిపోయింది ఖుషికి. నేను చూసినప్పుడు కూడా ఖుషి. అందుకనే ఎవరినైనా అన్నయ్య అనిపించిందా బ్రదర్ అని అందా ఎవరినైనా అంటే నేను చెప్పిన ప్రకారమే తను తీసుకుంది అంతే. ఇంకా నేనేం చెప్తే అంతే ఫాలో అవుతాను. అమ్మ ఇలా చెప్పింది ఇట్లాగే ఫాలో అవుతాను. వచ్చింది వాళ్ళని చేసుకోమంటే చాలు. నువ్వు ఈ వెనకాల సపోర్ట్ చేయండి, లాగద్దు, సపోర్ట్ చేయండి అంతే. ఇది నా ఫీలింగ్. అందుకని మీరు ఖుషికి ఇక్కడ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాను.